అయితే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం మరి ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క మన ప్రభుత్వాలు కానీ మరి అలా కళ్ళకు కనబడతలేదా అని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడి ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మనువాదులు ఏదో రకంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వాళ్ళు ఏదైతే ఉన్నతమైన స్థానంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వస్తే జీర్ణించుకోలేని పరిస్థితి ఈ యొక్క మనువాదులు ఈ యొక్క భారత ప్రభుత్వంలో ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఇదే దాడి ఒక ప్రధాని మీదనో ఇంకోరి మీద అయితే వెంటనే వాని యొక్క టెర్రరిస్ట్ అని కాల్చిపారేసే వాళ్ళు మరి ఈరోజు ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ అయినందుకు ఆయన ఇంకా అరెస్ట్ చేయకుండా ఆయన ఏదో సస్పెండ్ చేస్తే కాదు ఎంబడే శిక్షించాలని లోపలేసి ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే రాజ్యాంగ పరంగా వానికి ఏదో శిక్ష పడాలనో తప్పకుండా శిక్ష పడాలి. ఈరోజు ఆర్టీస్ట్లో ఏదైతే భారతదేశంలో ఆల్ ట్రాన్స్పోర్ట్ ఏకమై ఈ యొక్క మా అన్ని రాష్ట్రాలలో మేము మెసేజ్ ఇచ్చి వీడు ఎక్కడ దొరికితే అక్కడ భౌతికంగా దాడి చేయడానికి కూడా వెనుకపోమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీ వాళ్ళంటే అంత మీద స్థాయిని గుర్తించకుండా ఒక ఎస్సీగా చూసి ఈ మనువాదులు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఈ ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఏదైతే భారత రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మనువాదులు మళ్ళీ 50-100 సంవత్సరాల వెనుకకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఆ కుట్రను భగ్నం చేయవలసిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం తరపున భారత రాజ్యాంగ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా నేను ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నది ఏమిటనంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు ఎంతో గొప్ప న్యాయవాది. అతను ఏ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి తీర్పులను ఇవ్వలేదు. అతను స్వయంగా తన కుటుంబానికే క్రిమినల్ ప్రకటించుకొని తీర్పిచ్చినటువంటి గొప్పవేత్త. ఇప్పటి వరకు ఈ దేశ వ్యవస్థలో ఏ ఒక్క న్యాయవాది కూడా ఆ రకమైనటువంటి తీర్పునివ్వలేదు. ఈ దేశ వ్యవస్థలో గొడ్డలు పెట్టులాగా ఉన్నటువంటి కాశ్మీర్కు 370 ఆర్టికల్ను కూడా రద్దు చేయాలని చెప్పి తీర్పు ఇచ్చినటువంటి గొప్ప న్యాయవాది అతను. మరి ఆ రకమైనటువంటి న్యాయ వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్నటువంటి మన గవాయ్ పైన ఎవరైతే ఈ రాకేష్ కిషోర్ గారు 71 సంవత్సరాల లేచి లేవలేనటువంటి ఏజ్లో అతను చీఫ్ జస్టిస్ మీద జరగబోయేటటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఆయన జరిపినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏదైతే ఉన్నదో మీరందరూ ఈ దేశ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే అక్కడ పిటిషన్ వేశారో 100 సంవత్సరాల నుంచి ఏదైతే ఖజూరా హోమ్స్లో ఉన్నటువంటి ఆ యొక్క 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహానికి 100 సంవత్సరాల నుంచే తలకాయ లేదు. అయ్యా మరి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు ఇక్కడ క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా రక్షణ ఉన్నది. మరి ఈ హిందూ దేవాలయం ఉన్నటువంటి ఖజూరాలో ఉన్నటువంటి మహావిష్ణువుకు యొక్క తలకాయను మేము పెట్టుకుంటామని అన్నప్పుడు గవాయి గారు అన్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో అయ్యా అది నా పరిధిలో లేదు, దానికి ఒక పురావస్తు శాఖ ఉంటుంది. ఆ పురావస్తు శాఖ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని నన్నేం చేయమంటున్నావు, నా న్యాయ వ్యవస్థలో లేదు అది. కాబట్టి నేను దానికి అధిపతిని కాదు. వాళ్ళందరూ ఏదైతే జీసస్ని అల్లాని ఏ రకంగానైతే అడుగుతున్నారో మీరు కూడా వెళ్ళి ఆ మహాదేవుని విష్ణుమూర్తిని అడగండి అని చెప్పేసి అన్నాడు తప్ప. కానీ అతనికి ఈ యొక్క హిందువుల పట్ల కానీ ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదు. ఎందుకనంటే అతను కూడా హిందూ కులం నుండి హిందూ జాతి నుండి విచ్చేసినటువంటి వ్యక్తి. అదే రకంగా ఎవరైతే మన బుద్ధ భగవాన్ని ప్రేమించినట్టుగా ఈ యొక్క హిందూ జాతిని కూడా ప్రేమించేటటువంటి దయాగుణం కలిగినటువంటి వ్యక్తి అతను. కానీ ఏదైతే ఈ చెంచాగాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దల యొక్క చెంచాని పట్టుకొని ఈనాడు గవాయ్ మీద జరిగినటువంటి దాడికి కారకుడైనటువంటి ఆ రాకేష్ కిషోర్ గారిని ఇమీడియట్లీగా అతన్ని అరెస్ట్ చేసిండ్రు. కానీ అతనికి మొత్తం ఈ న్యాయ వ్యవస్థకే అతను
కోర్టులో అడుగుపెట్టకుండా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి దేశ ప్రజలారా కరెక్ట్గా మీరు ఆలోచన విధానాన్ని మీ యొక్క ఆలోచన విధానంతో ఆలోచన చేసి గవాయి మీద జరిగినటువంటి యొక్క దాడిని అందరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అది నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ జాతులకు సంబంధించినటువంటి గవాయి మీద కాదు, ఈ దేశ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి, ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి, ఈ దేశ రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల తరపున మేము తప్పకుండా ఆ యొక్క సంఘటనను ఖండిస్తూ ఉన్నాం. ఆ యొక్క తప్పకుండా కఠినమైనటువంటి శిక్ష విధించాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఈ దేశ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఒక్క రాష్ట్రపతి నిలయంలో ఏదైతే దేశ అత్యున్నత పురస్కారంలో ఉన్నటువంటి న్యాయమూర్తి విష్ణుమూర్తి తలను మీరు ఈ రకంగా అన్నప్పుడు మరి ఏ గురువు లేకుండా శిక్షణ పొందినటువంటి మా ఏకలవ్యుని ఏలడిగి మీరు తీసుకున్నప్పుడు మేమెన్ని చెప్పులు విసరాల్లో మీరందరూ బాగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే శంభూకుని తలను నరికిన్నాడు 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి మరి మేమెన్ని చెప్పులు విసరాలను ఈ యొక్క జాతి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం తరపున అతన్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఏదైతే ఈ యొక్క భారతదేశ ప్రభుత్వ వ్యవస్థ ఉన్నదో ఆ ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క ప్రజలందరూ కూడా మేల్కొల్పి మన చీఫ్ జస్టిస్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రముఖ రాజ్యానికే దిక్సూచిగా నిలబడిన సిజేఐ గారి మీద మనువాద వ్యవస్థ ఒక మూర్ఖ శిఖామణి కించపరిచి మాట్లాడడము, ఏదో తనకు నచ్చిన వస్తువును తన పైకి చూపించడము ఎంత దిగజారిపోయిందో ఈ యొక్క ప్రభుత్వము దీనికి సూచనగా చూపించవచ్చు. ఏదైతే ఈరోజు మనవాదులారా మేము జంబూద్వీప వారసులము, నువ్వు ఎవడవో వచ్చి మా వారసత్వాన్ని మమ్మల్ని కాదు అనే దమ్ము ధైర్యం నీకు ఏమనుకున్నది? ఈరోజు నువ్వే మా పేరు చెప్పుకొని జంబూద్వీపే భరతఖండే మహాదేవ భాగ్యే అంట చెప్పి మా మంత్రాలు మా పేరు చెప్పుకొని మంత్రాలు బతికిన కొడకల్లారా, మీరు ఈరోజు ఒక సిజేఐ గారిని అక్కడ సిజేఐ గారినే చూస్తున్నారా, ఒక దళితునిగా చూస్తున్నారా? చీఫ్ జస్టిస్ అంటే ఏంటిది? అది ఎలా నీకు ఒక మతం ఉన్నది, ఒక ముస్లిం ఖురాన్ ఉంది, హిందువుకు రామాయణము మహాభారతం ఉన్నది, అదే క్రిస్టియన్కు బైబిల్ ఉన్నది. కానీ అందరికి కలిపిన ఉన్నది మహాగ్రంథం ఏది ఉంది? న్యాయ వ్యవస్థ. అదే ఆ గ్రంథాన్ని నువ్వు గుర్తించకుండా ఈరోజు రాజ్యం నడుస్తుంది, ప్రపంచమే ఆ యొక్క వ్యవస్థ మీద నడుస్తున్నప్పుడు నీకు అందరికీ సమానమైన ఆ గ్రంథాన్ని కించపరుచుకుంటూ ఇది చేసిన నీకు నువ్వు చదువుకున్న మూర్ఖుడివా, లేకపోతే నీదే ఒక దమ్ము ధైర్యం ఉందనుకుంటున్నావా? ఖబర్దార్ బిడ్డ, మేము ఏదనుకుంటున్నాం, మేము ఏదైతే ఈ మూలవాసులం, ఈ దేశ మూలవాసులం, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తే ఊరుకోం. ఖబర్దార్, ఏదైతే జరిగిందో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీ ముఖంగా ఈ టీవీ ఎస్వీఎస్ వారి ద్వారా ఈ సమాజానికి తెలియపరుస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారు ఆయన పైన మీద, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇలా ఈరోజు వచ్చే తీవ్రవాదం కంటే ఎక్కువ కూడా ఒక సిజేఐ గారి మీద వచ్చినప్పుడు ఇటు తీవ్రవాద లేకపోతే పిచ్చి వెధవనాయుడు. కాబట్టి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారో ప్రభుత్వం కనుక తీసుకోకపోతే మా ఎజిటేషన్ ఏందో మా దళిత వర్గాలందరినీ ఒక ఊకుమ్మడిగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేము ఈ యొక్క ఎజిటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. खबरदार
మనువాదులారా 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 ఖబర్దార్ 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 చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని చీఫ్ జస్టిస్ మీద దాడిని చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని మనువాదులారా మనువాదులారా ఖబర్దార్ ఖబర్దార్ చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని 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 ఖబర్దార్ 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 మనువాదులారా 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 ఖబర్దార్ ఖబర్దార్ చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని खबरदार खबरदार अनुवाद मूर्खुलारा खबरदार अनुवादुल्लारा खबरदार खबरदार खबरदार